అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో వరద భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముచ్చటగా మూడోసారి ఊర్లను వరద నీరు ముంచేస్తుంది. చింతూరు వద్ద 45 అడుగుల వద్ద శబరి నది ప్రవహిస్తుంది. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారులు 326 పైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర నుండి తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి కరెస్పాండెంట్ చంటి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చంటి, సంజయ్, అల్లూరు జిల్లా మొత్తం వరద గుప్పెట్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కోనవరం శబరి గ్రామాల్లో అయిన సంగమం అయిన 50 అడుగుల ప్రమాదకర స్థితి దాటి ప్రవహిస్తుండటంతో మన్యం ప్రజలు పూర్తి స్థాయిలో వరద ముప్పుకు గురయ్యారు. సుమారుగా అల్లూరు జిల్లాలో 11 విలీన మండలాలు ఉండగా సుమారు 7 మండలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 7 మండలాల్లో సుమారుగా 125 గ్రామాల ప్రజలు ఈ వరద కుప్పెట్లో ఉన్నారు. వరద కుప్పెట్లో వీరిని సుమారు 149 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 3,850 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే అందుకున్న దానికన్నా ఎక్కువగా వరద ప్రవాహం ఉండడంతో ఇప్పటికే జాతీయ రహదారుల వెంట రాకపోకలు నిలిచిపోయాయని చెప్పాలి. కోనవరం బ్రిడ్జ్ వరద ఉధృతం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సీలేరు నుంచి 150,000 క్యూసెక్ల నీరుని దిగువగా విడుదల చేయడంతో శబరి నుంచి అటు భద్రాద్రి వరకు వరద ప్రవాహం తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది. అలాగే భద్రాచలం వద్ద ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుమారుగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రాల వద్ద ప్రతి పునరావాస కేంద్రాల వద్ద నిత్యావసర సరుకులతో పాటు వారికి అందాల్సిన వైద్య సౌకర్యాలపై దృష్టి సారించినట్లు తెలుస్తా ఉంది. అలాగే గర్భిణీలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారిని ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నారు. సంజయ్, ఓకే, మరి దాన్ని అటు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే అది ఏజెన్సీ ప్రాంతం అనేది క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి రాకపోకలకు ఇబ్బంది కలగడం అని అంటే మరి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సంజయ్, ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో 1,00,000 మందికి పైగా ఓన్లీ వాళ్ళ జీవనాధారం వాళ్ళ కొండ ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకుని బ్రతికేవారే. వారు కింది స్థాయిలో వారికి ఎటువంటి రాకపోకలు రావాలని ఇప్పటికే అధికారులు 64 బోట్లు ఏర్పాటు చేసి వారిని కింది అత్యవసరమైతే తప్పితే వారిని వైద్య సదుపాయానికి, ఇతర అవసరాలకే బయటకు తీసుకువస్తున్నారు. అయితే ఏమైనా అత్యవసరం, మితిమీరిన అత్యవసరం అయితేనే వాళ్ళు బయటకు రమ్మని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ చంటి. బ్రాండ్